హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మళ్ళీ మంచి కళాకారునితో మీ ముందుకు వచ్చిన మన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన మంచి గాయకుడు మాట్ల అశోక్ అన్న. అశోక్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అశోక్ అన్నను నా టీవీ ద్వారా మొట్టమొదటిసారి మీకు పరిచయం చేస్తున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచి సింగర్. బట్ అశోక్ అన్న నాకు మా సాగర్ బాబు ఉంటాడు అడవిపదిరలో, వాళ్ళ ఊరికి పోయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. మీకు మొత్తానికి సాధ్యమైన ఎక్కువ పాటలు ఆడించే ప్రయత్నం చేస్తా. అశోక్ అన్న, మా బలగం టీవీ స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు ఏదైనా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినా అన్న? ఇంతవరకు నేను రెడీ న్యూస్ దానికి నాది రెండోది అనుకుంటా. ఇది రెండోది అన్న. థ్యాంక్ యూ రెండోది అన్న. చాలా థ్యాంక్స్ అన్న. వాస్తవం చెప్పాలంటే మీ బలగం ఛానల్ ద్వారా ఆయన బాలన్న అని అంటేనే ఈ సిరిసిల్ల ప్రాంతం కాకుండా ఈ సోషల్ మీడియాలో కూడా అన్న అనేక రకాల కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సైడే ప్రోత్సహిస్తుండు అన్న. మీ సైడే ఆల్రెడీ వాళ్ళ కన్ను ఉందన్న. వాస్తవం అంటే మాలాంటి కళాకారులను, మాలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కళాకారులను, మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి కళాకారులను బయటకు తీసుకు సమాజానికి పరిచయం చేయించడంలో అన్న మీరు ధీటైనటువంటి. లేట్ అయిపోయింది అశోక్ అన్న. మీ గురించి విన్నా, నేను చాలా పాటలు పాడతాను కానీ మీరు ఎప్పుడు నేను చూడలేవు యాక్చువల్. కానీ రమేష్ అన్న చనిపోయినప్పుడు, రమేష్ అన్న కదా మల్లెల రమేష్ అన్న చనిపోయినప్పుడు వచ్చినప్పుడు నువ్వు అందులో పాట పాడినప్పుడు నువ్వు అప్పుడు నాకు అంట్లో పడ్డావు. అబ్బాయి మీ గొంతు అద్భుతంగా ఉంది, నన్ను మిస్ అయిన ఎక్కడో అని ఫీల్ అయిపోయినా. ఇద్దరు ముగ్గురు పాడిరు అక్కడ, ఎవరో ఇంకో చాలా ఒక ఇద్దరు ముగ్గురు ఇంకా వేరే వేరే వాళ్ళని కూడా మీ ద్వారా నాకు పరిచయం చేయాలి ఖచ్చితంగా. వాళ్ళని కూడా ప్లాట్ఫామ్ కూర్చోబెడదాం తప్పకుండా అన్న. మంచి ఒక జానపదంతో స్టార్ట్ చేద్దామన్నా అశోక్ అన్న. ఓకే అన్న. జానపదం ఫస్ట్ స్టార్టింగ్ జానపదం అంటే అన్న, అయితే చిన్ననాటి దశలో ఉన్నప్పుడు వాసనపల్లి పాటలు అంటే ఒక 7th 8th క్లాస్ బాల్యం నుండే. ఎందుకంటే మా ప్రాంతాలలో అప్పుడు ఎక్కువ నేను చిన్న ఉన్న దశలోనే నక్సల్బరీ పోరాటాలు, ఉద్యమ పోరాటాలు, దాంతోపాటు అన్నలు గ్రామాలలోకి రావడం, వాళ్ళ రూపంలో వాళ్ళ కళా ప్రదర్శించినప్పుడు మా ఊరిలో నట్టనాడి మా సెంటర్లో మా ఇల్లు ఉంటుండే. ఆ ఇంటి దగ్గర నుంచి చూసేవాడిని నేను వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు. అడవిపదిర నుంచి సాగర్ అన్న కూడా పెద్ద స్థాయిలో ఉండే కదా. అడవిపదిర నుంచి కూడా జనశక్తి దాదాపు 10 మంది ఉంటారు. అందులో ఆల్రెడీ అమర్ అని చెప్పేసి ఆల్రెడీ ఉంటాడు. సాగర్ అన్న కూడా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి అమరన్న అని చెప్పేసి పీపుల్స్ ఫార్ అమర్ అన్న, జనశక్తిలో సాగర్ అన్న ఆల్రెడీ రాష్ట్ర కమిటీ నాయకుడు. ఇక్కడ సిరిసిల్ల జిల్లా కమిటీ, ఇక్కడ కర్నూలు జిల్లా కమిటీ, తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులు కూడా పనిచేయడం జరిగిందన్న. అయితే మా ప్రాంతంలో కూడా చాలా వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో దానికి ఆకర్షితులై చాలామంది అమరులైనటువంటి స్థానంలో అప్పుడు నేను చిన్నవాడిగా ఉంటూ అప్పుడు నేను నేర్చుకున్నాను. అప్పుడు ఆ దశ కూడా అజ్ఞాతంలో మేము ఉన్నాం. ఎప్పుడంటే తర్వాత అన్న మేము, ఎందుకంటే ఎదుగుతున్న దశ, అప్పుడు చదువుకుంటున్న దశలోనే ఈ పాటలంటే అప్పుడు ఇష్టం కాకపోతే బయటకు వెళ్ళి పాడాలంటే వాళ్ళు ఆడన్స్తో పాడనివారనేటువంటి ఒక భయాందోళన ఉంటుండే. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అట్లా ఉంటుండే. కానీ అయినా పాడాలి, అయినా కూడా మనం నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుండే. పల్లెటూళ్ళ పాటలు పోలీస్ వేధింపులు ఎదుర్కొన్నారన్న మీరు? అన్న పోలీస్ వేధింపులు ఎదుర్కొన్నాం. తర్వాత అట్లాగనే పల్లెటూళ్ళలో మేము పాటలు పాడుతూ ఉంటే ఈ అబ్బాయి పాట పాడతాడని చెప్పేసి పిలిపించి కూడా వాళ్ళు పాటలు పాడిపించుకున్నారు. అరే నువ్వు పాట పాడతావు అంట కదా, నువ్వు ఒకసారి పాట పాడు, ఒకసారి ఎట్లా పాడతావు పాడని చెప్పేసి చిన్నవాడిని. కాకపోతే పాడుతూ ఉంటే మేము పాట పాడుతున్నాం కానీ మేము ఏ పాట పాడుతున్నాం మాకు తెలియదు, కాకపోతే పాట పాడుతున్నాం అంతే. వాళ్ళంటే నువ్వు చాలా అవుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఇట్లా బుజ్జగించి తర్వాత చెంపమీరులో దెబ్బ చిన్న కొట్టి అరే అది కాదని చెప్పి చెప్పేవాళ్ళు. ఆ దశలోనే ఆల్రెడీ పాటలకు ఆకర్షితులమై తర్వాత అప్పుడు మా అక్క తోడబుట్టిన మా అక్క ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే చిన్న అప్పుడు కోలాటాల ఆటలు, జానపదాలు వాళ్ళు పాడుకునేవారు దసరా సందర్భంలో. అప్పుడు మా అక్కను చూసి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నా లైఫ్లో మొట్టమొదటి పాట నేర్చుకున్నదంటే ఒకటే పాట. స్టార్టింగ్లో ఆ ఒక పాటను దాదాపు ఒక సంవత్సరం నేర్చుకున్నాను. అంటే నేర్చుకున్నాను కానీ పాడాలనేటువంటి ఆలోచన, మందిలో పాడాలి ఎక్కడ వాడాలంటే ఆలోచన రాకపోతున్నాను. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. పల్లవి చరణం స్టార్ట్ చేద్దాం అన్న. ఒక పల్లవి 2 చరణాలు స్టార్ట్ చేద్దాం. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం అన్న. ఇంటి ముందట సింతరా ఇరుగమరుగని కాతరా, మండ ఇరిగి కింద పడితే బ్రహ్మ రాసిన రాతరా, కొడుకో లాదరి శరవీషుడే శరదప్పెనా నాయనా లాదరి. ఇంటి ముందట సింతరా ఇరుగమరుగని కాతరా, మండ ఇరిగి కింద పడితే బ్రహ్మ రాసిన రాతరా, కొడుకో లాదరి శరవీషుడే శరదప్పెనా నాయనా లాదరి.
శుక్కురారము మంచిదాని చూడవచ్చిరిలాదరి శుక్కురారము మంచిదాని చూడవచ్చిరిలాదరి చూసి చూడక ముందే అవుతాల వడితివా కొడుకోలాదరి శరవీషుడే శరదప్పెనా నాయనాలాదరి మంగులారము మంచిదాని మాట కచ్చిరిలాదరి మంగులారము మంచిదాని మాట కచ్చిరిలాదరి మాట చెప్పక ముందే మౌతాల వడితివా కొడుకోలాదరి శరవీషుడే శరదప్పెనా నాయనాలాదరి శరవీషుడే శరదప్పెనా నాయనాలాదరి. అయితే పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వచ్చినప్పుడు ఆడు పిల్లని చూసుకోవడానికి వచ్చి అబ్బాయిని నచ్చిన తర్వాత చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి రమ్మని చెప్పి రమ్మనన్న కూడా రాకుండా పిల్లగాడు వారాలు చెప్తూ టైం గడుపుతూ ఆ పెళ్లికి పోస్ట్ పోన్ చేయడం అనేటువంటి పాటనే ఈ పాట అప్పుడు మా అక్క వాడినప్పుడు ఆ పాట వాడితే వింటూ నేను అప్పుడు ఈ పాట స్టార్టింగ్ నేర్చుకున్నాను. పల్లెటూళ్ళలో బాగా కైగట్టి వాడుతారు కదా అంటే జనం పాటలు ఇంకా ఏమున్నాయి ఇంకా జనం పాటలు వాళ్ళకి ఏం పెన్ అక్షరాలు రావు కైగట్టి వాడదు నాట్లయంగా అది పాటలు అది చాలా రేనా 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 సక్కని సుక్కవే జానా రేనా 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 సక్కని సుక్కవే జానా రేనా 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 సక్కని సుక్కవే జానా సక్కని ఎరుపు దానా సుక్క బొట్లాదానా సక్కని ఎరుపు దానా సుక్క బొట్లాదానా సన్నని నడుము మీద కన్ను పడ్డదే రేనా సన్నని నడుము మీద కన్ను పడ్డదే రేనా 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 సక్కని సుక్కవే జానా రేనా 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 సక్కని సుక్కవే జానా సక్కని ఎరుపు దానా సుక్క బొట్లాదానా సక్కని ఎరుపు సుక్క బొట్ల ముక్కుకు ముక్కెర్రదానా కాటుక కల్లాదానా ముక్కుకు ముక్కెర్రదానా కాటుక కల్లాదానా ముక్కుకు ముక్కెర్రదానా కాటుక కల్లాదానా ముక్కుకు ముక్కెర్రదానా కాటుక కల్లాదానా వైదవి వేనా మనసు మనసు నిలవదరేనా వైదవి వేనా మనసు మనసు నిలవదరేనా రేనా 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 సక్కని సుక్కవే జానా రేనా 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 సక్కని సక్కని ఎరుపు దానా సుక్క బొట్లాదానా సక్కని ఎరుపు సన్నని నడుము మీద కన్ను వడ్డదెరేనా సన్నని నడుము మీద కన్ను వడ్డదెరేనా సన్నని నడుము మీద కన్ను వడ్డదెరేనా ఈ విధంగా అన్న జన చైతన్య గీతాలు నీకు బాగా వాడతామని తెలుసు అశోక్ అన్న జన చైతన్య గీతాలు అన్న జన చైతన్య గీతాలు ఓకే అన్న. మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన ఆ తరతరాలుగా సాంప్రదాయము పేరా తరతరాలుగా సాంప్రదాయము పేరా స్త్రీజాతిని బానిసలుగా చేసినారురా స్త్రీజాతిని బానిసలుగా చేసినారురా మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించెరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము రావాలి రావాలి నవ సమాజము రావాలి రావాలి నవ సమాజము. అప్పుడు అక్షర ఉజ్వల సమితి అప్పుడు కార్యక్రమాలు ఉంటుండన్న ఆ అక్షర ఉజ్వల సమితిలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో అక్షర ఉజ్వల సమితిలో మేము కూడా అటు పోతే కోహెడ అండ్ ఇంకా పోతే కర్మారు గంగాధర మండల్ కర్మారు మండల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా అక్షర ఉజ్వల సమితిలో కూడా అప్పుడు పనిచేయడం జరిగింది. అక్షర ఉజ్వల సమితిలో కూడా కొంచెం మనం మార్పు రావాలి, చదువుకోవాలి, ఆ విద్యాభ్యాసాన్ని బోధించాలి, సమాజంలో కూడా మనం ఒక మార్పు వైపు కోరుకోవాలని చెప్పేసి కూడా ఈ పాట పాడడం జరిగింది. అట్లాగనే చదువు పైన పాడడం జరిగింది. అక్షర ఉజ్వల సమితిలో పాడడం జరిగింది. ఇంకోటి అశోక్ అన్న మీ ఇంటి పేరు మాటల తిరుపతి ఏమవుతాడు నీకు అన్న? మాట తిరుపతి మాకు బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతాడు. అయితే మాటలో అందరికి పాటలు వస్తాయి. ఏంది కథ ఏంది? కుమార్ అన్నకు నీకు తిరుపతికి మాటలు బాగానే ఉంది. అవునన్న కరెక్ట్ అన్న. మాటల వాళ్ళకు సహజంగా ఆ మట్టి పరంలో అక్కడ అటు దిక్కే ఉందా? మాటలకి వేరే దిక్కు లేదు? వేరే దిక్కు కూడా ఉన్నదన్న. ఈ ప్రాంతంలో కూడా ఇటు పోతే మా ప్రాంతం అంతా జిల్లాలో, ఈ జిల్లాలో కూడా మా వాళ్ళు జిల్లాలో ఉన్నారు. జిల్లాలో ఉన్నారు. జిల్లాలో ఉన్నారు. సర్పంచ్ మాటలు అవునన్నా. మా పాలోళ్ళు అన్న మాకు బాబాయ్ అవుతాడు, అన్న అవుతాడు.
మాట తిరుపతి మా బాబాయ్, కుమార్ కూడా మా బాబాయ్ అవుతాడు. అట్లాగనే వాళ్ళు వాసనపల్లి అంటే వాళ్ళు మా నుంచే మాలాగానే సేమ్ కష్టపడి వాళ్ళు జర ముందుకెళ్ళి పైకి వెళ్ళి వాళ్ళు కొంచెం కష్టపడి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొనే మేము కూడా ముందటికి రావాలని కోరుకుంటున్నాం. అట్లాగానే వాళ్ళు కూడా మంచి మంచి పాటలు కూడా సమాజానికి అందిస్తున్నారు. సమాజంలో కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకు ఇవాళ ఒక మంచి గుర్తింపు ఉంది. రైతుల మీద మంచి పాట పాడతాడు. ఓకే అన్న, రైతుల మీద ఓకే అన్న, పాడతాను. రైతుల మీద అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా. అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొని ఆడినరా, అన్నం దుక్కిని దడిపి సుక్క నీరుకై దిక్కులు చూశావా, బీడును దడిపిన బీడు భూమికై దుఃఖము గురిసినవా. అన్నదాతవని రైతే రాజువని నిన్ను కొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా. సేళ్లలో సెలకలో మింగిన మందుకు ప్రాణము బలి ఆయన. అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొని ఆడినరా, అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా. అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా. ఈ రైతుల పైన కూడా అన్న పాటలు 1999-2000 పీరియడ్లో కూడా ఆల్బంలో పాటలు పాడడం జరిగిందని. ఆ టైంలో కూడా రైతుల మీద ఒకటేనేది, రైతుల పైన కూడా ఇంకా ఉన్నాయన్న. లవ్ సాంగ్ పడితే అశోక్ అన్న ఒక ప్రేమ పాట పాడరాదు మా కోసం, నా కోసం అంటే మా ప్రేక్షకులు. ఓకే అన్న. ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా, ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా, ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా. కరీంనగరులో రామునగరులో, కరీంనగరులో రామునగరులో, ఒకే గూటిలో ఒకే చోటలో, ఒకే గూటిలో ఒకే చోటలో, గతమంతా మరచినావనా చెలి, గతమంతా మరచినావనా చెలి. ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా, ప్రియా ప్రియతమా నా సఖీ కుశలమా. అట్లాగన్నా ఇంకొక లవ్ సాంగ్ కూడా పాడుకుందాం. పాట ఎవరు రాసిరు అన్న? నేను రాసిన సొంతంగా నీ లవ్ స్టోరీ అయితే కాదు? నా లవ్ స్టోరీ కాదు కానీ మా ఫ్రెండ్ అన్న, మా ఫ్రెండ్ వాసనపల్లి అంటే ఒక అమ్మాయిని లవ్ చేయడం జరిగింది. పాపం అతను లవ్లో ఫెయిల్ అయిపోయి చాలా రకాల మానసికంగా అయిపోయి పాపం అతను లాస్ట్కి అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోవడం జరిగింది అన్న. అయితే అతన్ని మనం అతని సిచ్యువేషన్, అతని మూమెంట్ తెలుసు కనుక అతన్ని జ్ఞాపకార్థంగా అతని మీద పాట రాయడం జరిగింది అన్న ఈ పాట. అట్లాగనే ఇంకో పాట కూడా పాడదాం. అమరుల పాట పాడిద్దాం. అమరుల పాట అన్న. అమరుల మీద అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ, అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ, అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ, అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ. ఆ జాజి మల్లె పూలు తెద్దమా జమకు జమా ఎరదండ, జాజి మల్లె పూలు తెద్దమా జమకు జమా ఎరదండ, జగిత్యాల పోయి వద్దమా 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 జమకు జమా ఎరదండ. అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ, అమరులను దలుసుకుందమా జమకు జమా ఎరదండ, గోపన్న మెడల వేద్దమా జమకు జమా ఎలదండ, గోపన్న మెడల వేద్దమా జమకు జమా ఎరదండ, గోపన్న మెడల వేద్దమా జమకు జమా ఎరదండ. అరే సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమా ఎరదండ, సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమా ఎరదండ, సీనన్న మెడల వేద్దమా జమకు జమా ఎరదండ, మెడల వేద్దమా జమకు జమా ఎరదండ, అడవి పదిరే పోయి వద్దమా జమకు జమా ఎరదరియా, అడవి పదిరే పోయి వద్దమా జమకు జమా ఎలదరియా. అరే అందమైన పూలు తెద్దమా జమకు జమా ఎరదరియా, సీనన్న మెడల వేద్దమా జమకు జమా ఎరదరియా,
మా జమకు జమ జమకు జమ ఎర్రదండ జమకు జమ జమకు జమ ఎలదండ ఎత్తి పట్టు పోరు దండ చెల్ కరీంనగరు పోయి వద్దమా జమకు జమ ఎర్రదండ అరే బంతి పూలు తీసుకొద్దామా జమకు జమ ఎర్రదండ ఓ బంతి పూలు తీసుకొద్దామా జమకు జమ ఎర్రదండ అరే జంపన్న మెడల వేద్దామా జమకు జమ ఎర్రదలియా అరే రంగంపేట అయ్యో రంగంపేట అరే నూకల మర్రి అయ్యో కరీంనగరు అరే రుద్రంగి అరే జిల్లల్లా అరే ముస్తాబాదు అరే గమ్రపేట తెలంగాణ ప్రాంతములో అమరులైన అన్నలకు చెల్ అమరులను తలుసుకుందామా జమకు జమ ఎలదరియా అయ్యో జాజి మల్లె పూలు తెద్దామా జమకు జమ ఎలదరియా అరే అమరుల మెడల వేద్దామా జమకు జమ ఎలదరియా అమరుల మెడల వేద్దామా జమకు జమ ఎలదరియా అమరుల మెడల వేద్దామా జమకు జమ ఎలదరియా అమ్మ మీద ఏం పాట పాడుతున్నా అమ్మ మీద నాన్న అయితే ఉద్యమ పాట నాన్న అమ్మ మీద ఉద్యమైన పాటనే అయితే అన్న ఒక తల్లి ఉద్యమంలో తన కొడుకులను పుట్టినప్పటి నుండి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యమాలలోకి వెళ్ళినప్పుడు తల్లికి దూరంగా ఉంటూ తన కొడుకులు తల్లిపైన వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసుకున్నటువంటి పాట అన్న వాస్తవంగా ఆ పాట ద్వారా ఎంతోమంది చైతన్యవంతులయ్యారు. ఎందరో కన్న తల్లులటువంటి ప్రేమను కూడా ఆ పాట ద్వారా పంచుకోవడం జరిగిందన్న. ఎందరో కన్న తల్లులకు ఆ పాటను ప్రతిరూపంగా ఆ పాటను ఇవ్వడం జరిగింది. అట్లాగనే అమరన్న జనశక్తి రాష్ట్ర కమిటీ నాయకుడు వాళ్ళిద్దరూ నిత్యం ఆల్రెడీ పోరాటం కోసం వాళ్ళ ఉద్యమాలలో ఉంటూ కూడా ఇప్పటి కూడా వాళ్ళ వయసు రోజు రోజున దగ్గర పడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఉద్యమం బాటనే వాళ్ళ ఆలోచన విధానాలంతా కూడా అటువైపే ఉన్నాయి. అన్న రాసినటువంటి పాటను గుర్తు చేసుకుంటున్నాను. పుట్టిన బిడ్డ కనులు తెరచి తన అమ్మను చూసెను, ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిచెను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అమ్మా అమ్మా అమ్మ నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోగుపాలే, గంగి గోగుపాలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల చలువమ్మ. అరే మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల చలువమ్మ. ఎండల్లో మాగిన నల్లమ్మ, ఎండల్లో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగేనే కూలమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల చలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ. కనుమూసిన అయ్య కాష్టము గుండె మంటలకు అంటిస్తివి, కనుమూసిన అయ్య కాష్టము గుండె మంటలకు అంటిస్తివి, కడుపులో పేగులు కదిలెను నీ తోడు నీడలేడ బాసెను, నిన్ను కడసారి చూడని కొడుకులం అమ్మా అమ్మా, నిన్ను కడసారి చూడని కొడుకులం కన్నీళ్ళయి కరిగే కొవ్వత్తులం, లోకమంతా అమ్మ రూపమే నీ ఆకలి మార్తనాదమే, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత ఎన్నెల చలువమ్మ,
మమ్ముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల చలవమ్మ. ఆహా ఎండల్లో మాగిన నల్లమ్మ, ఎండల్లో మాగిన నల్లమ్మ, నీ కండలు కరిగేనే కూలమ్మ. మముగన్న మా తల్లి నీ మనసంత ఎన్నేల సలువమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల చలవమ్మ. గాయిది పనులెన్నో చేస్తిరి, మీరు గంధమై కరిగిపోతిరి. బాప నీళ్ళు తెల్లారెను, నీ బాంచ బతుకు సల్లారెను. కొడుకుల బిడ్డెల నవ్వులే, కొడుకుల బిడ్డెల నవ్వులే, నీకు కోట్లాది రతనాల రవ్వలే. ఈపుకే ఉయ్యాల గడితివి, పని పాటలే జోలగా పాడితివి. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నెల చలువమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నేల చలవమ్మ. ఏ పువ్వులెప్పుడు రాలునో, ఏ గుండె చప్పుడెప్పుడాగునో. ఏ పువ్వులెప్పుడు రాలునో, ఏ గుండె చప్పుడెప్పుడాగునో. రాలిన పువ్వుల దండలం, తల్లి నీ గుండెలో నగువలం. కష్టాలు రాలిన పువ్వుల దండలం, తల్లి నీ గుండెలో నగువలం. కష్టాలు మంటై కాలినా, కారు చీకట్లు వెంటాడి తరిమినా. కష్టాలు వెంటాడి తాలినా, కారు చీకట్లు వెంటాడి తరిమినా. ఒంటిగా ఎదిరిదే అమ్మగా, నీవు ఉంటావు మాతో శ్వాసగా. మముగన్న మా తల్లి నీ మనసంత ఎన్నెల సలువమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ, ఏ ఆత్మగాథ ఇది కాదమ్మా. కన్నీటి సంద్రాలే పొంగినా, ప్రతి తల్లి గుండె కోత ఇదమ్మా. కన్న తల్లి మన్నించవే, నీ కష్టాలకై మన్నించవే. లోకానికై మన్నించవే, ఏ శోకానికై మన్నించవే. ఆకలికై మన్నించవే, ఆగచాట్లకైనా మన్నించవే. కన్నందుకు కడుపు తీపితో, కన్నీళ్లతో దీవించవే. మముగన్న మా తల్లి మల్లమ్మ, నీ మనసంత ఎన్నెల సలువమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ, నీ మనసంత ఎన్నెల సలువమ్మ. థ్యాంక్ యూ అశోక్ అన్న. కొన్ని పాటలు రాసుకున్నాను నేను. అన్న వచ్చాము, నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అనగానే అశోక్ అన్న ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నాయని కొన్ని రాసుకున్నాను. స్నేహం పాట ఏముంది? స్నేహం పాట ఓకే. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది. కపట మనసును విడచిపెట్టి కదలిరారా మిత్రమా. కపట మనసును విడచిపెట్టి కదలిరారా మిత్రమా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. కులం ఎదురు లేదురా నీకు, మతం ఎదురు లేదురా. కులం ఎదురు లేదురా నీకు, మతం ఎదురు. కులం ఎదురు లేదురా నీకు, మతం ఎదురు లేదురా. కులం ఎదురు లేదురా నీకు, మతం ఎదురు లేదురా. కులము మతము తేడలేదని సమత కోసం చాటరా. సమత కోసం చాటరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా. స్నేహమేరా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చిన మల్లెరా, నీడనిచ్చిన మల్లెరా. చేయి చేయి కలుపరారా
చెలిమికి చేరగా కదలిరారా చేయి చేయి కలుపరారా చెలిమి చేయగా కదలిరారా గుండె గుండెను రాసుకుంటూ దండులోనూ సాగిపోరా గుండె గుండెను దాచుకుంటూ దండులోనూ సాగిపోరా గుండె గుండెను రాసుకుంటూ దండులోనూ సాగిపోరా గుండె గుండెను రాసుకుంటూ దండులోనూ సాగిపోరా. గదరన్న పడ అన్న గదరన్న వాడలే కదా మనం? గద్దరన్న వాళ్ళే అన్న. అయితే గద్దరన్నను అన్న అతన్ని ఇన్స్పైర్గా తీసుకొని, ఎందుకంటే గద్దరన్న ఉద్యమంలో అతను ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి పోరాట యోధుడు, అతన్ని మర్చిపోలేనటువంటి గొప్ప కళాకారుడు. ఈ తెలంగాణకే కాకుండా మన దేశానికే ఒక వెన్నుముక అని చెప్పుకోవచ్చు గద్దరన్న. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అట్టడుగు వర్గాలే కావచ్చు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళే కావచ్చు, లేకుంటే బహుజన కులాలే కావచ్చు, ఎస్టీ బీసీ మైనార్టీ కులాలే కావచ్చు, వీళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ ఒకే వేదిక మీదకి తీసుకొస్తూ అన్న ఎన్నో రకాల ఉద్యమాల్ని, ఎన్నో రకాల ఉద్యమాల పాటల్ని వాడుతూ అన్న గద్దరన్న యాదిలో బలగం అన్న మీ ఛానల్లో పాడడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం అన్న. అట్లాగని ఆహా రేలా 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 రే రేలా 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 రే ఆహా రేలా 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 రే రేలా 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 రే ఆహా జుంబకు 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 బాలా జుంబకు 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 బాలా జుంబకు జుంబకు అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము పంట ఇంటికొస్తే పండుగ చేద్దాం అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా రేలా 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 రే రేలా 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 రే ఆహా కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు అయ్యో వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు నగుంబము నడక చూడు కట్లపాము కట్లు చూడు నగుంబము నడక చూడు కట్లపాము కట్లు చూడు పాములు పక్షులు కలిసి ఉండే అడవి తల్లి మా అందం చూడు రేలా 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 రే రేలా 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 రే ఇప్ప పూల సార తెచ్చి సక బిడుతామే తల్లి 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 కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి ఆరమిస్తామే తల్లి రేలా 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 రే రేలా 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 రే ఇలాంటి గద్దరన్న ఉద్యమం స్ఫూర్తికి సంబంధించినటువంటి పాటన్న ఎంతోమందిని చైతన్యం చేస్తూ ఈ గోండులను సెంచులను ఆదివాసులను లంబడీలను చైతన్యపరిచి ఈ పాట ద్వారా ఎంతోమంది ఉద్యమాలలోకి వెళ్ళేటువంటి దశకు తీసుకొచ్చి దశను దిశగా మార్చినటువంటి గద్దరన్నకు మరొకసారి చేతులెత్తి దండం పెట్టి గోండులు చెంచులు అంటుంది దాని మీద పాడినా అన్న గోండు సెంచులు కూడా ఇందులోనే కలిపేసిండు అన్న ఇందులోనే కలిపేసిండు గోండు సెంచులను కూడా వీళ్ళను కూడా లంబాడి అక్కలను సెంచులను లడైరో గిరిజనుల మీద వాడినా పాటలు లంబాడీల మీద లంబాడి భాష కానీ ఏమన్నా వచ్చిన బండి బందోరే బియా బండి బందోరే అట్టన జావోరే బియా అట్టన జావోరే రే బండి బందోరే బియా బండి బందోరే అట్టన జావోరే బియా అట్టన జావోరే అరే బండి బందోరే బియా బండి బందోరే అట్టన జావోరే బియా అట్టన జావోరే ఆహా బండి బందోరే బియా బండి బందోరే అట్టన జావోరే బియా అట్టన జావోరే గౌరీ కచ్కూరి అయ్యో గౌరీ కచ్కూరి
अरे गौरी कड़कुची गौरी कचकुरी लाडाई माना छोड़ के चाजोना आई भी बन जाई रो बाई भजन जैसी रे आई भी बन जाई रो बाई भजन जैसी रे अच्चम्मा बैरी चुम चुम चार नन्न नारी चुम 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 अच्चम्मा बैरी चार नन्न नारी सारे नाटू भैया लागे दो साके दो सारे नाटू भैया बंडी बांधो रे बिया बंडी बांधो रे अटन जाओ रे बिया अटन जाओ रे बंडी बांधो रे बिया बंडी बांधो रे अटन जाओ रे बिया अटन जाओ रे సూపర్ అయితే అన్న ఆ ప్రాంతాలలో ఆదివాసులు సెంచులు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అన్న ఈ పాట ద్వారా కూడా బండి కట్టురు అన్న బండి కట్టురు అంగాడి పోదాంరు అన్న అంగాడి పోదాంరు బండి కట్టురు అన్న బండి కట్టురు ఎర్రజెండ కట్టుకొని ఉద్యమాల కోరు అని చెప్పినటువంటి పాటను గద్దరన్న అప్పుడు ఆ పాటలు పాడినటువంటి దాంట్లో కూడా ఈ పాటలో రాయడం జరిగింది అన్న. అప్పుడు లంబాడి భాషలో కూడా అన్న పాడడం జరిగింది. చాలా గొప్ప అశోక్ అన్న సామాజిక రుగ్మతల మీద కట్నాల ఒక పిశాచ్ మీద కూడా ఒకటి మీరు వాడిన అప్పట్లో. అవునన్న ఒక సామాజిక ఉన్నటువంటి కట్న అప్పట్లో క్యాసెట్ కూడా పాట బాగా. అవునన్న కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు ఆహా కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు సెల్లేలిచ్చి పెళ్లి చేస్తివా మమ్ముగన్నా తల్లి అత్తోరింటికి జాగా నంపితివా మమ్ముగన్నా తల్లి సెల్లేలిచ్చి పెళ్లి చేస్తివా నా కన్నా తల్లి అత్తారింటికి సాగా నంపితివా నా కన్నా తల్లి కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు కట్నాలు కానుకలాని కనికరమన్నా లేని వాళ్లకు. ఇదే రూపంలో అన్న ఈ పాట పాడిన తర్వాత కూడా ఇదే రూపంలో మన సొంతంగా పాట రాయడం జరిగిందన్న. అది కూడా కట్నాల కన్నీళ్ళ దాంట్లో 2000 పీరియడ్లో ఈ ఆల్బమ్స్ పాడామన్నా. కన్నీళ్ళు ఎన్నాళ్ళు చెల్లమ్మా ఓ చెల్లమ్మా కట్నాల బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మా కన్నీళ్ళ బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మా కట్నాల బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మా తాళి కట్టిన భర్త చెల్లమ్మ తాళి కట్టిన భర్త చెల్లమ్మ మెడకు ఉరివేసి సంపెను చెల్లమ్మ తాళి కట్టిన భర్త చెల్లమ్మ మెడకు ఉరివేసి సంపెను చెల్లమ్మ కట్నము దెమ్మాని చెల్లమ్మ కట్న కానుకలు దెమ్మాని సెమ్మల్ల కట్నాలు దెమ్మాని చెల్లమ్మ కట్న కానుకలు దెమ్మాని చెల్లమ్మ కన్నీళ్ళు ఎన్నాళ్ళు చెల్లమ్మ ఓ చెల్లమ్మ కట్నాలు దెమ్మానే చెల్లమ్మ ఓ చెల్లమ్మ కన్నీళ్ళు ఎన్నాళ్ళు చెల్లమ్మ ఓ చెల్లమ్మ కట్నాలు దెమ్మానే చెల్లమ్మ ఓ చెల్లమ్మ అత్తగారింటిలో కొత్త కోడాలని నిన్ను చూడకుండా మరవలేని నాడు అత్తగారింటిలో కొత్త కోడాలని నిన్ను చూడకుండా మరవలేని నాడు రమ్మని చెప్పిండు పొమ్మని చెప్పిండు కట్నమేదెమ్మని హింసించి చంపిండు రమ్మని తెప్పిండు పొమ్మని చెప్పిండు కట్నమోదెమ్మని హింసించి కట్నాలు అయ్యో కట్నాల బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మ కన్నీళ్ళ బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మ కట్నాల బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మ కన్నీళ్ళ బాధలు ఎన్నాళ్ళు ఓ చెల్లమ్మ. అప్పుడు ఈ కట్నాల మీద కూడా ఈ పాట రాయడం జరిగిందన్న. లాల్ సలాం పాట ఉంది కదా, లాల్ సలాం ఉందన్న, లాల్ సలాం పాట కూడా ఉంది. లాల్ సలాం లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం కాళ్ళు నరికేసిన చేతులు నరికేసిన కాళ్ళు నరికేసిన చేతులు నరికేసిన లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం సలాం అన్నలే లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. కత్తులు దుసుకు పోయినా నెత్తురు ఎరులు పారినా కత్తులు
దూసుకుపోయినా నెత్తురు టేరులు పారినా బరుపి రంగులు మోగిన బంబుల వర్షము కురిసినా అరే బంబుల వర్షము కురిసినా బరుపి రంగులు మోగినా బంబుల వర్షం కురిసినా బరుపి రంగులు మారినా ఎత్తిన జెండా దించకోయ్ అర్ణ పతాకపు జై ఎత్తిన జై జై మన అర్ణ పతాకపు జై ఆహా జై 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 మన విజయ పతాకపు జై 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 మన అర్ణ పతాకపు జై 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 మన విజయ పతాకపు జై. థ్యాంక్ యూ అశోక్. చూడ నాకు కూడా కొన్ని పాట విన్నా కాబట్టి యాది అలా అలా ఇంకా అంబేద్కర్ పాటలు పాడిరాడు ఏమన్నా? అంబేద్కర్ గారి ఒక పాట ఒక పాట మన ప్రేక్షకుల కోసం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకుల జనం తరాలు మన స్థితి గతులు మారక బ్రతుకు అగ్రకుల విషకౌగిటపడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి ప్రపంచమే పరిహరింపెలా ప్రతిది పొందుపరిచాడు ప్రపంచమే పరిహరించెలా ప్రతిది పొందుపరిచాడు జీవములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకుల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిటపడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ అశోక్ అద్భుతంగా పాడిరు అన్న. ఇంకోటి కూడా ఒక ఉద్యమ పాట ఓకే. ఇంకోటి పాడదామన్నా. లాస్ట్ ఒక పాట పాడదాం, ఉద్యమ పాట ఒకటి పాడదామన్నా. రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా రారనా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రారానా రత్నమా రారానా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రత్నమా చిన్ననాటి తీపి గురుతులు గుండె తట్టి లేపుతుంటే మనసు తల్లాడిల్లెనా నా ఇల్లు చిన్న బోయరా రారానా చిన్ని తండ్రి రారానా రత్నమా కంచె చేను మంచకాడ కుంచెడికి కావలున్నా కొడుకు ఏడని అడిగితే మీ అయ్యకేమని చెప్పుదు రారనా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా రారనా చిన్ని తండ్రి అమ్మా
లాల పోసిన చల్లని చేతులు ఊయలూపిన చల్లని చేతులు అన్నలాకు సద్దిదెమ్మని గొంతు విప్పి బాటలొరిగిన అమరులాతో రాట బాటలో ఒరిగినట్టి వీరులా నేను మదిల దలుసుకుందునో ఒరిగినట్టి వీరులా నేను మదిల దలుసుకుందునో నేను మదిల దలుసుకుందునో నేను మదిల దలుసుకుందునో దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో సూర్యుడు వరిసే దారి దారిలో పోరు నడిసే గోదారి ఆహా దారి దారిలో పోరు నడిసే గోదారి లోయలో సూర్యుడు ఒడిసే దారి దారిలో దారులు కొడిసే దారి దారిలో సూర్యుడు ఒడిసే జంపల్ల గూడెములో జవడము ఎవరెవరికి సెరసన పెళ్లిలోన సమరము ఎవరెవరికి ఓ జంపన్న గూడెములో జవడము ఎవరెవరికి సరసన పెళ్లిలోన సమరము ఎవరెవరికి ఓ పోరాట దారిలో సూర్యుడు ఒడిసే దారి దారిలో సూర్యుడు ఒడిసే పోరాట దారిలో సూర్యుడు ఒడిసే అశోక్ అన్న కళాకారులకు ఎవరితో నీకు ప్రయాణం ఉంది ఇంకా అనుబంధాలు ఉన్నాయి అన్న కళాకారులతోని ప్రయాణాలు అంటే అన్న 2004 నుంచి కమ్మరి తిరుపతి అన్న ఎందుకంటే అన్నగా 2004 పీరియడ్లో కూడా అన్న నేను కలిసి కూడా ఉద్యమంలో తిరిగి కలిసి పనిచేసాము అట్లాగే అరుణోదయాలు కూడా కలిసి పనిచేసాము ఏ ప్రోగ్రాంలో ఉన్న పార్టీ ప్రోగ్రామ్స్ కావచ్చు అట్లాగే పోతే తెలంగాణ సంస్కృతి ఉద్యమంలో కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా తిరుపతి అన్నతో పాటు కలిసి పనిచేయడం జరిగిందన్న అయితే తిరుపతి అన్న 2004 నుంచి ఇప్పటి వరకు అంటే 2004 నుంచి ఇప్పటి వరకు కూడా మా మధ్యలో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా స్నేహంలో కానీ మాటలో కానీ ప్రేమలో కానీ ఆత్మీయత సంబంధాలలో కానీ అట్లాగనే కలిసి ఉండడం కలిసి ఒకరినొకరు ప్రేమలు పంచుకోవడం ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ కూడా అన్న ద్వారా కూడా మేము చాలా వరకు ఈ ఛానల్ ద్వారా కూడా అన్న పరిచయం చేయించడం జరిగిందన్న మొట్టమొదటిసారిగా ఆల్రెడీ బాలు అన్న ఖైద్ బాల్ అంటారు అన్న ఎక్కువ నాకు పరిచయం లేదన్న ఖైద్ బాలు అంటారన్న అయితే అన్న గారి ఛానల్ ద్వారా మన పరిచయం తిరుపతి అన్న చేయడం మీ ద్వారా మేము పాటలు పాడడం అన్న ఇంకా సమాజానికి మీ అటువంటి మంచి గొప్ప మా కళాకారులను ప్రోత్సహించేటువంటి ఒక మిత్రులుగా మీరు కూడా ఇంకా మంచి మంచి పాటలు పాడి జనాన్ని చైతన్యం చేసే పాటలు పాడుర్రి ఇంకా జనాన్ని ఇంకా తట్టి లేపాలి మీరు ఇంకా 100% అన్న కాకపోతే మాకు ఎందుకంటే కొంచెం పుషింగ్ అనేది లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో మేము కొంచెం మళ్ళీ వెనకబడిపోయినామంటే ఏంటంటే కొంచెం ఆల్రెడీ మాకున్నటువంటి స్థితిగతులు మాకున్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం మూలంగా కళను కొంచెం దూరం పెట్టడం జరిగిందన్న అన్న మళ్ళీ ఇంకా మంచి పాటలతోని మళ్ళొకసారి కూర్చోవాలి తప్పకుండా అన్న థ్యాంక్ యూ అశోక్ అన్న మా బలగం టీవీ వచ్చి మీ అద్భుతమైన పాటలన్నీ పాడినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న అట్లాగనే మీరు నా పాటను ప్రేమించినట్లయితే మన బాలు అన్న ఛానల్ ద్వారా మీరందరూ కూడా మరి స్నేహితులు కావచ్చు నా శ్రేయోభిలాషులు కావచ్చు అట్లాగనే నా మిత్రులు కావచ్చు అట్లాగనే తిరుపతి అన్న కూడా ఆల్రెడీ అన్న యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవడం జరిగింది కేటీ ఫోక్ సాంగ్ అని చెప్పడం జరిగింది అన్న కూడా మీ అటువంటి మద్దతు ఇవ్వండి అట్లాగనే అట్లా మీ అటువంటి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి అన్న కేటీ ఫోక్ సాంగ్స్ను కూడా ముందరికి తీసుకెళ్ళి తిరుపతి అన్న ద్వారా కూడా ఇంకా అనేక మంది కళాకారులు కూడా ఇంకా ముందరికి రావాలి మీ ద్వారా కూడా ఇంకా అన్న ఎంతోమంది కళాకారులు ముందరికి రావాలని కోరుకుంటూ అన్న తీసుకుంటున్నాను.